ఒరే చండి, ఆ బుల్లిగడి వెనక నుంచి వచ్చేస్తున్నాడు రా. ఏం చేస్తున్నావు? కాల్ చేయండి. అనవసరం గేమ్ పోతుంది. గేమ్ ఆర్డర్ అన్నాడు, ఎందుకు ఆడతావు గేమ్లు మీరు? ఫరెస్ట్ ఫెలోస్ అనాలి. అరే ఉండరా, ఆడుతున్నాను కదరా. నువ్వు దొబ్బికిరా, నువ్వు పెద్ద ఆటగాడివి లేరా అన్వేషణ ఇలాగా ఆడుతున్నాను. ఆగు ఊరు దుంపడు. ఏడ్ చేస్తున్నారా పనికి మళ్ళా కొడక. మొన్నగా నన్ను కాలుతుంటే ఏడ్ చేస్తున్నారా? కాల్చండి. నన్నే దుంపడు అంటావా? తారు డబ్బా నా కొడక, చెత్త ఏదవా. నీకు గేమ్ రాదు, నన్ను అంటావరా? నువ్వు చేతిలో గన్న ఉంది కదరా, వెళ్ళి కాల్చండి. కాల్చండి. అమ్మో బండి చూడండి. ఒరే నేను మళ్ళీ తర్వాత ఆడతాను రా గేమ్, మా నాన్నగారు వచ్చేస్తారా. లాంగ్ లాంగ్ ఎగో. తలకే నొప్పిగా ఉంది, అర్జెంటుగా వేడి వేడి టీ తాగాలి. మీనాక్షి, మీనాక్షి, వేడి వేడిగా. ఏమండి టీ పొడి లేదండి. అదేనే వేడి వేడిగా మంచినీళ్ళు పట్టుకురా. ఇప్పుడు టీ ఎవడు అడిగా నిన్ను? సర్లేండి, అలాగే వేడి నీళ్ళే తెస్తాను. అమ్మయ్య, ఇంకా నయ్యం టీ అడగలేదు, వెళ్ళి టీ పుడతామనేది. Once upon a time there was a king. King has 7 sons. వీడేంటి ఇప్పుడు లేనిది బుక్ ఓపెన్ చేసి తెగ చదివేస్తున్నాడు. లాంగ్ లాంగ్ ఎగో, లాంగ్ లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఏ కింగ్. ఏంటండి సొద్దపూస గారు, ఏంటి తెగ చదివేస్తున్నారు? నీ పరీక్షలు కిందటి వారమే కదరా అయిపోయాయి. నాన్నగారు మీరు మరీను, మొన్న రాసిన ఎగ్జామ్స్ పాస్ అయితే నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవుతాను కదా, అప్పుడు రాబోయే ఎగ్జామ్స్ కి ఇప్పుడు చదువుతున్నాను నాన్నగారు. ఒరే సొద్దపూస, నీలాంటి వాడారా, ఉన్నదానికి సైకిల్ కొనలేదు కానీ లేని దానికోసం విమానం టికెట్ కొన్నాడంట. చెత్త వెదవా. చదివిన బాధ, చదవకపోయినా బాధ. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మీరు ఇచ్చే 10 రూపాయల పాకెట్ మనీకి నేల టికెట్ రాదు, మళ్ళీ విమానం టికెట్ ఒకటి. కారం ఎట్టకారం గోబు మీద ఒకటి ఇచ్చానంటే 2 గులాబీ జాములు అయిపోవాలి. ఏంట్రా మీ హైటెక్ మాస్టర్ టైమింగ్ ఫోన్ చేశాడు? ముందు నీ సంగతి చెప్తాం. ఏంటి హైటెక్ మాస్టర్ ఇప్పుడు ఫోన్ చేశాడు? కొంప తీసి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి ఏంటి? మాస్టర్ గారు చెప్పండి. ఏంటండి మీ అబ్బాయి మొత్తం 6 సబ్జెక్టులు అయ్యాడు. 6 సబ్జెక్టులు అయ్యాయా అంటే ఏంటండి? 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడండి. 6 సబ్జెక్టులు పోయాయా? ఒరే పనికి మాలిన వెదవా, నువ్వు ఎప్పుడు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నట్టు యాక్టింగ్ చేసావో అప్పుడే అర్థమైందిరా నువ్వు పరీక్షలో తుస్సుమంటావని. చెత్త వెదవా. మిమ్మల్ని కాదు సార్, మా పనికి మాలిన వెదవని. సరే సార్, సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? మీ అబ్బాయి ఫెయిల్ అయిందే సప్లీ ఎగ్జామ్స్ లో అండి. మొన్న జరిగిన ఎగ్జామ్స్ సప్లీ ఎగ్జామ్సా? ఇంక ఈ సంవత్సరం డిపార్ అయినట్టేనా? నేను ఎలా కాదురా, బెల్ట్ తీసుకొని నాన్నగారు వద్దు నాన్నగారు, శుభ్రంగా చదువుకోవడం మానేసి నీకేంట్రా తక్కువ చేసాం, కష్టపడి డబ్బులు కట్టి స్కూల్ పంపించేది ఎందుకురా? మీ తాతగారి కలరా, ఆయన ఎలాంటి 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మన వంశం నుంచి ఒకలైనా జాబ్ కొట్టాలని. కనీసం నువ్వైనా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం సంపాదిస్తావని ఇలా కష్టపడి డబ్బులు కట్టి స్కూల్లో చదివిస్తున్నానరా. కానీ నువ్వు చదవడం తప్ప మీ బేవర్స్ బ్యాచ్ తో కలిసి అన్ని యథాశాలే వేస్తున్నావు. నిన్ను ఇలా కాదురా, నీకు కష్టం విలువ తెలియాలి. కష్టం విలువ తెలిస్తేనే బాగుపడతావు. పద బండి ఎక్కు, పద పద. నాన్నగారు ఎక్కడికి? అమ్మా అమ్మా, అబ్బాబ్బా ఏంటండి ఇక్కడ నుంచి సరిగ్గానే చదువుతారులేండి, వదిలేయండి అన్ని, ఎందుకు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడతారు? నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. నాకెందుకమ్మా, నేను లోపలికి వెళ్ళిపోతాను. ఈ రోజుడికి చొక్కలు చూపిస్తాను, పదరా పద. అలా నించుంటాను, పద. కూర్చో కూర్చో. నాన్నగారు ఎక్కడికి నాన్నగారు తీసుకెళ్తారు? నాన్నగారు బైర్రాజు, బైర్రాజు ఏంటండి ఎలాగొచ్చారు? పాలు కావాలా? ఇప్పుడేం వద్దు కానీ
నేను పాలు బిల్లు ఎంత బాకీ నీకు? మొత్తం 30 రోజులు మొత్తం 4000 అయిందండి ఇప్పటి వరకు బాకీ. ఇదిగో బైర్రాజు, ఇక్కడి నుంచి నేను నీకు పాలు డబ్బులు ఇవ్వను. ఈ నా కొడుకుని నీకు అప్పచెప్తున్నాను. ఈయన్ని నీ డైరీ ఫామ్లోకి తీసుకెళ్ళి శుభ్రంగా ఆవులకి గేదెలకి శుభ్రంగా కడిగించి వాటి పేడలు శుభ్రంగా ఎత్తించి బాగా పని చేయించుకో. తీసుకో. ఏంటి నాన్నగారు? వద్దు నాన్నగారు. ఆ, హాయ్ హాయ్, అలాగే మీరు ధైర్యంగా వెళ్ళిపోండి. పదరా అబ్బి పదా. నేను పంచాను. షడప్ యూ బ్లడీ ఫోన్, షడప్. అన్ని పనులు చేయించుకో. ఆ సంవత్సరం వరకు నీకు పాలు బాగా ఇవ్వే అవును. ఆ సంవత్సరం డబ్బులు మొత్తం పని చేయించుకో ఈ చేత. నా కొడక ఇల్లు అప్పుడు గాని నువ్వు దారిలోకి రావు. నాన్నగారు, ఇక్కడి నుంచి నాన్నగారు వెళ్ళిపోయారు. బైర్రాజు గారు అను. పద. ఆవు పేడ వేసింది. పద. ఆ తట్ట పట్టుకెళ్ళి పేడ ఎత్తు. పద. ఇప్పుడు ఈ పేడలన్నీ తీయాలా, ఇట్లా గడ్డ వేయాలా? బాబోయ్, కంపు భరించలేకపోతున్నాను రా బాబోయ్. సైడ్కి వెళ్ళే, నీ పేడ కదా తీస్తున్నాను. సైడ్ ఇవే. ఇప్పుడే కదా వేసావు, మళ్ళీ ఇవన్నీ ఏంటి? నీకు కూడా లోకు అయిపోయాను కదా నేను. పెద్ద ఆటగాడే. నాన్నగారు